నువ్వు ఫెయిల్ అయినావు. ఫెయిల్ అయినావంటే దాని అర్థం ఏంది? ఇట్స్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఫర్ యూ. ఓకే, నేను ఐ విల్ టెల్ యూ వన్ ఎగ్జాంపుల్. ఒక అమ్మ, నేను మామూలుగా పిలుస్తాను, ఒక అమ్మ నాకు ఫోన్ చేసింది. సార్ నా హస్బెండ్ చనిపోయాడు సార్ ఒక 5 months బ్యాక్. ఏదైనా కష్టం ఉంటే ఫోన్ చేయమన్నారు కదా సార్, నాకు బతుకు తిరిగి ఏమైనా చూపిస్తారు అన్నది. అమ్మ ఎక్కడ ఉంటామంటే సమ్ ఎల్బీ నగర్ ఏరియా సంథింగ్. షీ టోల్డ్ మీ. ఏం చేస్తామంటే నేను ఏమి చేయను సార్. ఏం చేయకుండా ఎలా చెప్తానమ్మా అంటే, లేదు సార్ ఏదైనా చెప్పండి సార్, మా నాన్నగారు నాకు సపోర్ట్ చేస్తా అంటున్నారు, డబ్బులు మాత్రం 2-3 వేల కంటే ఎక్కువలే ఉన్న దగ్గర, మ్యాక్సిమం 5,000 వరకు ఉన్నాయని చెప్పాడు. అది అప్పుడు ఎప్పుడు తెలుసా, ఆఫ్టర్ కరోనా తర్వాత, లాక్డౌన్ తర్వాత అందరూ కూడా డ్రై ఫ్రూట్స్ ఎక్కువ తింటున్నారు. ఓకే, నేనేం చెప్పాను, అమ్మ నువ్వు బేగం బజార్ అని హైదరాబాద్ ఉంటుంది, హోల్సేల్ మార్కెట్, అక్కడ వెళ్ళి అన్నీ కూడా 5 కిలోలు కొను, నీకు హోల్సేల్ రేట్లో వస్తుంది. అది చిన్న చిన్న ప్యాకెట్లుగా 100 grams పెట్టి 200 grams కట్టి అమ్మన్న. ఎక్కడ అమ్మాలి సార్ అన్నది. నువ్వు ఫస్ట్ కొనని చెప్పిన, కొన్నాక అమ్ముడు పోకుంటే అమ్ముడుకు నేను కొంటా అని చెప్పిన, అమ్మకు ధైర్యం చెప్పిన. ఓకే, వాళ్ళ నాన్నగారు వెళ్ళి కొనేసి ఏం చేయాలి సార్ అన్నది. చిన్న చిన్న ప్యాకెట్లు కట్టమని చెప్పాను. ప్యాకెట్లు ఫోటోలు తీయమన్నాను, ఫోటోలు తీసి ఫేస్బుక్లో పెట్టమన్నాను, మార్కెట్ ప్లేస్లో పెట్టమన్నాను. పెట్టిన తర్వాత ఏం చేయాలి అడుగుతూ ఉన్నారు. బేగం బజార్లో సమ్ 700 రూపాయల కిలో ఉంది అనుకోండి, బయట 900 రూపాయలు ఉంటుంది కిలో కాజు. ఓకే, మీ ఏరియాలో ఇంకా తక్కువ ఉంటుంది. ఓకే, సో దాంతో ఏం చేశానంటే, అమ్మాయి ఏమైంది, ఆర్డర్స్ తీసుకోవడము, వాళ్ళ నాన్నగారు వీళ్ళ ఇంటికి డెలివరీ ఇవ్వడం, వాళ్ళ నాన్నగారు ఇంటికి డెలివరీ ఇవ్వడం. అప్పుడు ఇవి లేకుండే, మనము ర్యాపిడో ద్వారా చాలా ఈజీగా ఉంది, అప్పుడు లేకుండే. ఆ రకంగా షీ హెస్ బికమ్ వెరీ గుడ్. ఎంత అయిందంటే ఎక్కడ ఫేస్బుక్ చూసిన అమ్మాయి కనిపిస్తుంది. ఇప్పుడు అమ్మాయి ఏం చేసింది, నాట్ ఓన్లీ కాజు కిస్మిసే కాకుండా దాంతో చిన్న స్వీట్లు చేయడం, ఓకే, బెల్లం పాకంతో కాజు చేయడము, చీరాల దగ్గర అలా చేయడము, ఇవన్నీ చేసి నౌ షీ హెస్ బికమ్ ఒక 4 ఎంప్లాయ్మెంట్ ఇస్తుంది. ఈ టైంలో ఆమెకు ఒక సంబంధం వచ్చింది. అంతవరకు హస్బెండ్ చనిపోయాడు, చిన్న పాపంది కాబట్టి ఎవరు రాలేదు. ఎప్పుడైతే షీఈ్ ఎర్నింగ్ అప్పుడు సంబంధం వచ్చింది. సంబంధం వచ్చిన తర్వాత ఏం కండిషన్ పెట్టాడంటే, నువ్వు బిజినెస్ మానేస్తే పెళ్లి చేసుకుంటాను, నువ్వు బిజినెస్ మానేస్తే నేను పెళ్లి చేసుకుంటాను. ఈ అమ్మాయి ఏం చేసింది, అతని మీద నమ్మకం ఉందని బిజినెస్ మానేసింది. అతను జాబ్ ఉండే అతనికి, ఓకే, అతను జాబ్ ఉండే చూసుకున్నాడు, 6 నెలలకు 3 నెలలకు జాబ్ పోయింది. ఇప్పుడు జాబ్స్ ఏం గ్యారెంటీ లేవు కదా, ఎప్పుడు తుమ్మి తప్పినట్టుగానే ఉంది జాబ్స్. అప్పుడు మళ్ళీ ఏం చేసింది, చూడండి సార్ నాకు చెప్పింది బిజినెస్ చేయమన్నాడు, నేను డబ్బు సంపాదించుకున్నాను, మళ్ళీ ఇద్దరు కలిసి సార్ దాని కదా, ఇద్దరు అతనికి వచ్చారు, ఇద్దరు కలిసి కాజు బిజినెస్ పెట్టమని చెప్పాను. ఇప్పుడు ఇద్దరు కలిసి స్టార్ట్ చేశారు. నో వాళ్ళ నాన్న ఓల్డ్ అయిపోయి ఇద్దరు కలిసి చేస్తున్నారు. అదే కాకుండా ఇంట్లో చేకోడీలు లాంటివన్నీ చేస్తూ దట్ గుడ్ మనీ. అంటే ఏంది, ఎవడో ఏదో అంటాడు, తను చిన్న బిజినెస్ చేస్తున్నారా, ఇడ్లీ బిజినెస్ చేస్తున్నారా, చేకోడి బిజినెస్ చేస్తున్నారా, సమోసా బిజినెస్ చేస్తున్నారా, అది కాదు బాస్, న్యాయంగా చేస్తున్న వాళ్ళది ఇంపార్టెంట్. న్యాయంగా చేస్తున్న అమ్మాయికి ఏమైంది, ఈ తెలంగాణ ఏరియాలో సర్వపిండి అని అమ్ముతూ ఉంటారు, యూ డోంట్ నో దట్. ఓకే, అది చాలా పాపులర్, ఆ కొత్తపేట ఆ ఏరియాలో బాగా ఉంటుంది. ఓకే, అది చేయమని, సార్ ఎవరు కొంటారు సార్, నువ్వు పెట్టమ్మా అని చెప్పాను. ఆమె కూడా తెలుసు సార్, రోజు 100 పీసులు అమ్మడిపోతున్నాయి సార్, 100 పీసులు ఈచ్ 30 రూపాయలు. ఎంత ఇన్కమ్ ఉంటుందో చెప్పండి. దాని మ్యానుఫ్యాక్చరింగ్ 10 రూపీస్ కూడా కాదు, 15 రూపీస్ కూడా కాదు. ఈయన కూడా ఒత్తుతా ఉన్నాడు సాఫ్ట్వేర్ జాబ్. అంటే ఏంటంటే చేసేది నమ్మకం ఉన్నప్పుడు ఎవరో అంటారు బాస్, ఎవడో అనగా వీడు ఇడ్లీ అమ్ముతున్నాడు, సాఫ్ట్వేర్ చదివి ఎంబీఏ చేస్తున్నాడు. మళ్ళీ ఏం చేస్తున్నారు, చాలా పెద్ద కంపెనీలు ఏం చేస్తున్నాయి, పెద్ద పెద్ద గ్రూప్స్ కంపెనీలు ఏం చేస్తున్నాయి, అదే కదా. టాటా ఏం చేస్తున్నాడు, పెద్ద పెద్ద హోటల్ పెడుతున్నాడు, ఏం చేస్తున్నాడు, అదే కదా. వంటలే కదా. అది ఆలోచించవద్దు, మనం చేస్తున్న న్యాయంగా ఉందా లేదా, ధర్మంగా ఉందా లేదా, ట్యాక్స్ కడిట్ చేస్తున్నామా లేదా, 10 మందికి లాభం చేస్తున్నామా లేదా, నా ద్వారా 10 మంది ఎంప్లాయ్మెంట్ ఉందా. ఎవడేమనుకుంటా నాకేంటి బాస్, నా పాపులర్ డైలాగ్ అది. ఓకే, మీరు అంటున్న దాంట్లో అంటే లైక్ బిజినెస్ చేయండి, జాబ్ వద్దన్నదే, ఎక్స్పీరియన్స్ కోసం చేయి, ఎక్స్పీరియన్స్ కోసం చేయండి. ఓకే, ఎక్స్పీరియన్స్ కోసం. జాబ్ ఉందనుకో, నెలకు 3 లక్షలు జాబ్ చేసుకో, నేను వద్దాను, బిజినెస్ ఏముంది ఇంకా, రోజు 10,000 వస్తాయి, జాబ్ చేసుకో. ఓకే ఓకే, అంటే నార్మల్గా అంటే ఇంకా మిగతా సెక్టర్స్లో ఉన్న లైక్ మన ఆర్మీ వాళ్ళు, దే ఆర్ డూయింగ్ 100% నేవీ ఆఫీసర్స్, గ్రేట్, సిఆర్పిఎఫ్, సిఎస్, పోలీస్, వీళ్ళందరూ మరి జాబ్స్ చేయాలి, మంచిదే కదా. వాళ్ళు బిజినెస్ చేయడం అక్కడికి వెళ్ళారు కదా, వాళ్ళు బిజినెస్ చేస్తే నేను కూడా ఎక్స్ సర్వీస్ చేంజ్ చేస్తాడు చెప్పండి. మీరన్నదే 10 ఏళ్ళ 20 ఏళ్ళ సర్వీస్ చేస్తాడు, బయటకు చేంజ్ చేస్తున్నాడు, బిజినెస్ బిజినెస్ వాట్ ఎవర్ దే ఆర్ గెటింగ్ మనీ, బిజినెస్ దేశం కోసం పనిచేసి. అందుకని జాబ్ చెయ్యి, బయట వచ్చాక ఏం చెయ్యి, నువ్వు బిజినెస్ చెయ్యి. జాబ్ చేస్తూ కూడా పార్ట్ టైం బిజినెస్ చెయ్యి. పార్ట్ టైం కనుక క్లిక్ అయితే జాబ్ వదిలిపెట్టు. లేదా పవర్ ఉన్న బిజినెస్ ఉందనుకో, పవర్ ఉన్న జాబ్ ఉందనుకో, ఐఏఎస్ బస్ వద్దు, జాబ్ బిజినెస్ వద్దు, డూ దట్ ఐఏఎస్. నీకు పవర్ ఉంది, ఐపీఎస్ పవర్ ఉంది, సిఐ పవర్ ఉంది. పవర్ ఉన్న దాంట్లో ఏమైంది తెలుసా,
డబ్బు రాకుండా హ్యాపీనెస్ ఉంటుంది. అవును. ఓ జడ్జి గారు ఎంత రెస్పెక్ట్ ఇస్తాం, అవును. జడ్జి గారు ఉండాల్సిందే. అవును. కాబట్టి అలాంటి జాబ్ తీసుకోండి. ఏంటండి ఈ సాఫ్ట్వేర్ మార్నింగ్ 8కి వెళ్ళి రాత్రి 9 గంటలకు వచ్చి రాత్రి పడుకొని నిద్ర లేకుండా నైట్ మొత్తం పని చేసి డే అంతా నైట్. వాట్ ఈస్ దట్? నా బీటెక్లో ఏం చేస్తున్నా, ఎంబీఏలో ఏం చేస్తున్నారు? ఇంత చదువు నువ్వు ఎంబీఏ అంటే ఏంది? బిజినెస్ మేనేజ్మెంట్. నీ బిజినెస్ మేనేజ్ చదువుకో, నువ్వు బిజినెస్ చేయకుండా జాబ్ చేస్తావేంటి? బీబీఏ అంటే ఏంది? బిజినెస్ మేనేజ్మెంట్. నువ్వు ఈ జాబ్ చేస్తావేంటి? చెయ్యి, అనుభవం కోసం చెయ్యి. కానీ ఇప్పుడు బీబీఏ స్టూడెంట్స్ మొత్తం మ్యాథ్స్ జాబ్సే చేస్తున్నా. నేను రాంగ్ అంటున్నా. అంటే చదువు చెప్పడం రాదో, చదువు చేయడం రాదో, చదువు తెలుసుకోవడం రాదో, చదవడం రాదో, అంతే కదా. ఇప్పుడు నువ్వు బిజినెస్ మేనేజ్మెంట్ అంటే ఏంది బాస్? హౌ టు మేనేజ్ బిజినెస్ కదా. మళ్ళీ ఏం జాబ్ చేయడం ఏంటి? చెయ్యి, జాబ్ చెయ్యి, అనుభవం కోసం చెయ్యి. కానీ ఎక్కువ చదివిన వాళ్ళకి కూడా, ఎక్కువ చదివేసి టాపర్లకు కూడా కాస్త వీళ్ళకి మినిమం నాలెడ్జ్ ఉండదు అని అంటారు. ఎగ్జామ్స్లోని వీటిలోని బాగా చదివేస్తున్నారు, బాగా టాపర్లు అయిపోతారు. కానీ బయటకు వచ్చి సొసైటీలోని రియాలిటీలో బతికితే మాత్రం వాళ్ళకి మినిమం నాలెడ్జ్ లేదంటారు. దాన్ని యాక్సెప్ట్ చేస్తారా సార్? నిజం, మీరు చూసారా? కాదు, అందరు కాదు, కొందరు కొందరు. అందుకనే నా క్లాసులు వాళ్ళు కూడా వాళ్ళ ఆలోచన డిఫరెంట్ ఉంటుంది. వాళ్ళ మైండ్ కాస్త డిఫరెంట్గా మార్చి, అందుకనే ఒక 160 ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్తుంటాను ఎవ్రీ 2-3 ఇయర్స్కి ఒకసారి. 160 కాలేజీ రిపీట్ అవుతుంటాయి నాకు. ఇప్పుడున్న టాప్ ఇంజనీర్స్ షాప్ వాళ్ళందరూ కూడా ఒకప్పుడు నా దగ్గర నేర్చుకునే వాళ్ళే. అక్కడ చెప్తాను, చేస్తే ఐఏఎస్ కొట్టు, ఐపీఎస్ కొట్టు, జడ్జి చెయ్యి. ఓకే, చిన్న చేయకు. 30,000 శాలరీ, 30,000. అది ఎంత చీప్గా అనిపిస్తుంది అంటే నాకు. అంటే ఇన్నోళ్ళు తిడతారు నన్ను, తిట్టుకున్నా సరే. 60,000 పెద్ద శాలరీ కదా. 60,000 అంటాడు. రోజుకి 2,000. రోజుకి 2,000. హైదరాబాద్లో అడ్డాస్ అంటారు. అడ్డా మీద కూలికి అంత ఇస్తారు. ఏం చదువుకోలే. ఇంట్లో ట్యాప్ ఫిట్ చేసి ట్యాప్ దింపితే ఇస్తారు. ఏసీ రిపేర్ చేస్తే, ఏసీ క్లీన్ చేస్తే 2-4 వేలు సంపాదించుకుంటారు. సో ఆలోచించిస్తే మనీ ఈజ్ దేర్. సో నా యూత్ ఎంటర్ప్రెనర్ కావాలి, ఎంటర్ప్రెనర్ కావాలి. అప్పుడు భారతదేశం డెవలప్ అవుతుంది, ఇంకా అద్భుతంగా ఉంటుంది. సార్, ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు ఉన్న రిలేషన్స్ ఏదైతే రిలేషన్షిప్స్ అనేవి ఉంటుంటాయో, అవి విడిపోవడానికి రీజన్స్ ఏమంటారు, చెప్పగలరా మీరు? సైకాలజీ చెప్పలేనండి, అదే మా వృత్తి అది కదా. విడిపోవడానికి కారణం అమ్మ నాన్న. కపుల్స్ విడిపోవడానికి అంతే. అలా ఎలా అవుతుంది సార్? వాళ్ళకి సరిగ్గా పెంచడం కాదు కదా. పిల్లలు ఎలా పెంచాలో తెలియదు కదా. పిల్లలకు మార్కుల కోసం స్కూల్కి వెళ్తాం కానీ మార్పుల కోసం స్కూల్కి వెళ్ళామే. పిల్లలకు చదువు నేర్పిస్తున్నాం కానీ సంస్కారం నేర్పించట్లేదే. ఐఎమ్ టాకింగ్ ఓన్లీ పీపుల్ 60-70% లాగే ఉన్నారు. ఎక్కడ నేర్పిస్తున్నారు? అమ్మమ్మ అంటే ఎవరు, నాన్నమ్మ అంటే ఎవరు? నేను సింపుల్గా మనం ఇష్టం రోడ్డు మీద వెళ్దాం, మనము ఇద్దరం వెళ్దాము. దీని తర్వాత కెమెరా వెనక నుంచి రమ్మని చెప్పండి, 10 మంది యూత్ని అడుగుదాము, భారత రాష్ట్రపతి పేరు అడుగుదాం. గ్యారంటీ 8 మంది పేరు చెప్పారు. 8 మంది పేరు చెప్పారు. మళ్ళీ ఏం చదువుకున్నారు వాళ్ళు? పోనీ అమ్మ నాన్న విలువ తెలుసా? తెలియదే. అమ్మ అంటే ఎవరు తెలుసా? తెలియదే. తాతయ్య తెలియదు, నానమ్మ తెలియదు, సంబంధాలు లేదు, సంబంధ బాంధవ్యం లేదు, చుట్టాలు లేదు, బంధువులు లేదు. ఏమీ చదువుకున్నాడు? దైవభక్తి ఉందా? దేశభక్తి ఉందా? దైవభక్తి లేకుండా దేశభక్తి ఉండాలి. ఎక్కడుంది దేశభక్తి? ఏం తెలుసు? అందుకోసం ఇవన్నీ మార్పులు రావాలంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ మారాల్సిందే. తప్పు ఎవరిదంటే అమ్మ నాన్నది. ఎక్కువ డివోర్సెస్ అవుతున్నాయి కదా. అమ్మ నాన్న తప్పు అని చెప్తున్నాను కదా. అమ్మ నాన్న తప్పు. అంతే, అమ్మ నాన్న తప్పు. ఎందుకు? ఈ అమ్మాయికి ఎలా కాపురం ఎలా చేసుకోవాలో చెప్పాలి, ఈ అబ్బాయికి చెప్పాలి. నాన్న, ఒక అమ్మాయి వేరే ఇంటి నుంచి మన ఇంటికి వస్తుంది. వేరే ఇంటి నుంచి అంటే ఎవరు వస్తుంది? ఎక్కడో పుట్టి, ఎక్కడో పెరిగి, వాళ్ళ అమ్మ నాన్న వదిలిపెట్టి, వాళ్ళ ఊరిని వదిలిపెట్టి, వాళ్ళ ఇంటిని వదిలిపెట్టి, వాళ్ళ ఇంటి పేరును మార్చుకొని, నీ గురించి, నీ జీవితం గురించి, నీ బతుకు గురించి నీతో పాటు ఉండడానికి, నీతో పాటు ఉండి నీకు అన్నం వండి పెట్టడానికి, నీకు సేవ చేయడానికి, నీ పిల్లల్ని కనడానికి, నీవు ఆరోగ్యం వెళ్ళకుండా చూసుకోవడానికి. వరకు చెప్పండి, చచ్చిపోయినా కూడా ఫోటో పెట్టుకుని ఏకైక దేవత భార్య. ఎలా చూసుకోవాలి తెలియదా? ఏదో ఉంటుంది, ఓ మాట అంటది, లేస్తావా, ఇంకెవరు అంటది. మీకు వచ్చే ఎక్కువ కేసెస్ ఇవేనా? అన్నీ ఉంటాయి, అన్ని రకాలుగా ఉంటాయి, అన్ని రకాలు ఉంటాయి, అన్ని రకాలుగా ఉంటాయి. వీళ్ళు కూడా వస్తుంటారు, కాంటాక్ట్ అవుతుంటారా? చెప్పాను కదా బాస్, వాళ్ళు మనకు ఫోన్ చేసిన దాని ప్రకారం నేను ముందుకు వెళ్తూ ఉంటాను. ఇప్పుడు అన్ని కూడా పర్సనల్ కౌన్సిలింగ్ ఆపేసేసాను, ఓన్లీ క్లాస్లో తీసుకుంటాను. పర్సనల్ ఎక్కువైపోతుంటాయి సార్. పర్సనల్ చాలా ఎక్కువ. ఇంతకుముందు ఒక డివోర్స్ కేసు అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్, నేను 98-96లో సంవత్సరానికి 2-3 వచ్చేది. నేను పాస్ అయింది 87లో సైకాలజీ. నేను అప్పుడు పుట్టే. అంతేనా? 87లో. అప్పుడు 96 నేను 87లో గ్రాడ్యుయేషన్ అది. ఓకే, అప్పుడు సైకాలజీ స్టూడెంట్స్ ఏమన్నా తెలుసా? మెంటల్ స్టూడెంట్స్ అనేవాళ్ళు. అంటే ఎవరు తీసుకునేవాళ్ళు సైకాలజీ. అందరూ ఇంగ్లీషు, ఎంఏ ఇంగ్లీషు, ఎంపీలు అది తీసుకునేవాళ్ళు. నేను
సైకాలజీ తీసుకున్నాను. సో అలాంటిది ఇప్పుడు ఇంటికో ఒక మెంటల్ పేషెంట్ ఉండి ఇప్పుడు. కాబట్టి అందుకని ఐఎమ్ క్రియేటింగ్ మోర్ అండ్ మోర్ స్పీకర్స్, మోర్ అండ్ మోర్ ట్రైనర్స్, మోర్ అండ్ మోర్ ఎన్ఎల్పి ప్రాక్టీషనర్స్. పవర్ ఆఫ్ విజువలైజేషన్తో ఎంతోమందిని బాగుపరచవచ్చు.